ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పదవ తరగతి పరీక్షల సంబంధిత జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గల కార్మెల్ కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి మూల్యాంకనం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి పక్షపాతం చూపకూడదని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో 10వ తరగతి పునాది వంటిదని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఆర్డీఓ శ్రీనివాస్తో కలిసి 163G జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన బాధితుల వివరాలను పరిశీలించారు. మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి 163G నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్బిట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వయం సంఘాల వారిగా కూడా చెప్పాము. మన దగ్గర గనీ బ్యాగ్ సఫిషియెంట్ గా ఇప్పుడు ఉన్నాయి, ఇంకా వస్తుంది. టోటల్ 8,30,000 వరకు గనీ బ్యాగ్ కావాలి. దానిలో న్యూ గనీ బ్యాగ్, ఓల్డ్ సర్వీసెబుల్ గనీ బ్యాగ్స్ కూడా ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు సఫిషియెంట్ గా ఉన్నాయి, ఇంకా రెగ్యులర్ గా వస్తున్నాయి. సో మన దగ్గర ఎలాంటిగా గనీ బ్యాగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు. మిల్ ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఇంకా గోడౌన్లో, ఎంసీ గోడౌన్లో ఏమైనా స్పేస్ ఉన్నాయి, అది కూడా మనము ప్రొక్యూర్ చేసాము. ట్రాన్స్పోర్టర్స్ నుంచి కూడా టెండర్ ఆల్రెడీ అయి ఉన్నాయి. ట్రాన్స్పోర్టర్స్ కూడా ఫిక్స్ ఉన్నారు. గత సంవత్సరం లాస్ట్ సీజన్కి ఎలా చేసాము, ఎక్కడైనా మంచి ప్యాడీ క్వాలిటీ కూడా మాత్రమే తీసుకురావాల్సింది. మన దాదాపు 2 సెంటర్లో ఒక సెంటర్కి, అంటే పర్ 2 సెంటర్ మనము ప్యాడీ క్లీనర్స్ కూడా పెడుతున్నాము. అన్ని రకాల టార్పులిన్, వేయింగ్ మషీన్, మాయిశ్చర్ మీటర్ అన్నీ మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. ప్యాడీ క్లీనర్స్, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయి. సో రైతులు ఖచ్చితంగా ఎఫెక్టివ్ హెయిర్ ఎవరేజ్ క్వాలిటీ ప్యాడీ మాత్రమే తీసుకురావాల్సింది. మన దగ్గర ఖచ్చితంగా ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఎవరైనా మీట్ అవుతున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్, వాళ్ళకి మాత్రమే కొనుగోలు జరుగుతుంది. ఎందుకు మళ్ళీ అది క్వాలిటీ లేకుండా మన దగ్గరకి వస్తే మళ్ళీ కటింగ్ చేస్తారు. కొంచెం సెంటర్లో, కొంచెం మిల్లో అన్ని రకాల మళ్ళీ ప్రాబ్లం వస్తున్నాయి. దానికి కరెక్ట్ ప్యాడీ తీసుకురావాల్సింది. దానిలో ఏం కటింగ్ ఉండదు. విల్ గివ్ దెమ్ ఫుల్, ఎంత ప్యాడీ మనకి ఇస్తారు దానికి ఫుల్ అమౌంట్ మనం విదిన్ 48 hours వాళ్ళకి అకౌంట్లో జమ చేయాల్సింది. అట్లా మనం ప్రయత్నం చేస్తాము. సో మంచిగా ప్యాడీ తీసుకువస్తే మనకి ఎలాంటిగా అట్లా ప్రాబ్లం ఉండదు. మీ అందరూ కూడా ఈ రోజు నుంచి సెంటర్ స్టార్ట్ అవుతుంది. మనకి ప్యాడీ అరైవల్ కొంచెం లేట్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చిన్న ప్యాడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది, అది కూడా 7-8 days పడుతుంది. సో మ్యాక్సిమం మనకి అరైవల్ 15 days తర్వాత కొంచెం మంచిగా అరైవల్స్ ఉంటుంది. మీ అందరూ కూడా విజిట్ చేస్తున్నారు. మనం కూడా ఒక స్పెషల్ ఆఫీసర్స్ లాగా కూడా ఉన్నారు. మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, తహసీల్దార్స్, DT అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు పర్యవేక్షణలో కరెక్ట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ జరుగుతుంది. మీ అందరూ కూడా ఎక్కడైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకురండి. ఎవరైనా కరెక్ట్గా కొనుగోలు చేయకపోతే వాళ్ళకి మనం నెక్స్ట్ టైం సెంటర్ ఇవ్వము, అండ్ విల్ ఇనిషియేట్ యాక్షన్. సో రైతులకి ఎలాంటిగా ఇబ్బంది పెట్టడానికి లేవు. రైతులు కూడా మంచి ప్యాడీ తీసుకురావాల్సింది, సో దట్ వాళ్ళకి ఎలాంటిగా ఇబ్బంది ఉండదు. అండ్ అన్ని పత్రాలు కూడా తీసుకురావాలి, సో దట్ మనం విదిన్ టైంలో వాళ్ళకి డబ్బు ఇస్తాం. సో ఇది వడ్లు కొనుగోలు సంబంధించిన నేను చెప్పాము. దాని తర్వాత ఇప్పుడు సన్నా బియ్యం పంపిణీ కార్యక్రమం గురించి కూడా చెప్తాను. మన దగ్గర 2,19,106 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 1,71,811 కి ఆల్రెడీ కార్డ్ హోల్డర్స్ కి బియ్యం పంపిణీ జరిగింది, దాదాపు 80% కి. సో అండ్ ఎన్ని శాతం
బియ్యం పంపిణీ జరిగింది అంటే 4,143 మెట్రిక్ టన్నులు మనము బియ్యం ఇవ్వాలి. 3,400 మెట్రిక్ టన్ను ఆల్రెడీ ఇచ్చాము. 82% బియ్యం పంపిణీ ఆల్రెడీ జరిగింది. ఇంకా ఎవరైనా బాకీ ఉన్నారు, దే కెన్ కలెక్ట్ వాళ్ళు బియ్యం కలెక్ట్ చేయవచ్చు. దాంతో పాటు మీ అందరితోటి చెన్నూరు ఎమ్మెల్యే గారితో పాటు ఒక కుటుంబంలో మనం కూడా మంచిగా అది రాషన్ బియ్యం తిన్నాం, మంచిగా వస్తున్నాయి. ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్స్ ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు కూడా తింటున్నారు. మీ అందరూ కూడా చూడాల్సింది మంచి బియ్యం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఈ సన్న బియ్యం సంబంధించిన కొనుగోలు అమ్మకం చేస్తే విల్ బుక్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ దెమ్. ఈ రాష్ట్ర ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ 2 మేజర్ ఎయిమ్ తోటి ఏర్పాటు చేశారు. ఫస్ట్ థింగ్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అందరూ సన్న బియ్యం మాత్రమే తింటారు. సో మనము సన్న బియ్యం రాషన్ షాప్ నుంచి ఇస్తే అందరూ తినాల్సింది ఆ ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు అయింది. సెకండ్, ఈ దొడ్డు బియ్యం ఎవరైనా తినకపోతే ఇక్కడ వేరే ప్లేస్ లో పంపడం జరుగుతుంది. వేరే రాష్ట్రంలో, వేరే ప్రాంతంలో రకరకాల డైవర్జన్ అట్లా కూడా ఉన్నాయి. మీ అందరూ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ కి రిపోర్ట్ చూసి ఉంటారు కి తెలంగాణలో దేశవ్యాప్తంగా స్టడీ జరిగిన తర్వాత తెలంగాణలో ఈ రైస్ డైవర్జన్ ఎప్పుడు లోయెస్ట్ గా అయింది, ఎప్పుడు జీరోగా చేయాల్సింది. ఏ రైస్ డైవర్జన్ ఉండదు. అండ్ ఏ డీలర్ ఈ పని చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేసేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఎవరైనా బెనిఫిషరీ కూడా ఈ సన్న బియ్యం అమ్ముకోవడానికి లేవు, దానికి వాడాలి. ఎవరైనా అట్లా చేస్తే వాళ్ళ దగ్గర యాజ్ పర్ రూల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. దర్ ఇస్ నో ఈ సన్న బియ్యం తీసుకొని అమ్ముకోవడానికి లేవు, ఇది తినడానికి మాత్రమే ఇస్తున్నాము. దానికి ఖచ్చితంగా అందరూ వాడాలి. ఒక మంచి అవకాశం ఇచ్చారు. పబ్లిక్ లో కూడా ఫీడ్బ్యాక్ మంచిగా ఉంది. సన్న బియ్యం సంబంధించిన మీ అందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ చెప్పాల్సింది. అండ్ ఏమైనా ఇష్యూ మన మొదటి నుంచి ఎంత బియ్యం పోతున్నాయి, ఇక్కడ రాష్ట్ర షాప్ లో ఎంత వస్తున్నాయి, ఎంత డిస్ట్రిబ్యూటర్ మనం మానిటర్ చేస్తున్నాము. రెగ్యులర్ గా బెనిఫిట్స్ నుంచి కూడా మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు అట్లా కంప్లైంట్స్ రాలేదు. కానీ ఏమైనా ఇష్యూ అయితే విల్ సార్ట్ ఇట్ అవుట్. సో 2 అంశాల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ దానికి కూడా ఏమైనా ఇష్యూ ఉంటది అంటే మన దృష్టికి తీసుకురండి, విల్ సార్ట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. శ్రీరాంపూర్లో బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శ్రీరాంపూర్ కటిక దుకాణాల చౌరస్తా వద్ద బీజేపీ మంచిర్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెరబెల్లి రఘునాథరావు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న సింగరేణి క్వార్టర్లు వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు జీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్, కార్యదర్శి ఆకుల అశోక్, నాయకులు మిట్టపల్లి మొగిలి, పిట్టల రవి, ఈర్ల సదానందం, కుర్రె చక్రవర్తి, పానుగంటి మధు, రాగడి రవి, బద్రి శ్రీకాంత్, మహేష్, మహేందర్, తాడూరి రమేష్, కట్కూరి సతీష్, బుద్దె రాజన్న తదితరులు పాల్గొన్నారు. సైడ్ గ్యాప్స్ గ్రౌండ్ వాటర్ ఫుల్ ఉంటుంది కాబట్టి బియ్యం ప్లాంట్ కూడా చిన్న వాటర్ ప్యూరిఫైర్ వచ్చినప్పుడు వీళ్ళు వాటర్ అదైతే మనకి బ్యాగ్స్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చలో గాంవ్ చలో బస్తీ అనే కార్యక్రమానికి ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు దేశం అంతటా కూడా పల్లెటూర్లు పల్లెలకు వెళ్ళడము, బస్తీలకు వెళ్ళడము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆ బస్తీలో తిరిగి ఆ బస్తీల కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు, రేషన్ బియ్యం కావచ్చు, రైతులకు సంబంధించిన పథకాలు కావచ్చు, విశ్వకర్మ యోజన కావచ్చు, ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక చేసే పథకాలను ప్రజలకు వివరిస్తూ, అదేవిధంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ జాతీయ రహదారులు కావచ్చు, ఇవన్నీ కూడా గత 11 సంవత్సరాలలో మోదీ గారు ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది. ఈ ప్రాంతము సింగరేణి ప్రాంతం.
సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. ఆయన టోపీ పెట్టుకుంటాడు, సింగరేణి కార్మికులకు టోపీలు పెట్టిండు. ఇవాళ సింగరేణి కార్మికులు వాళ్ళ క్వార్టర్లల్లో ఉండే పరిస్థితి లేదు. వాళ్ళ క్వార్టర్లన్నీ కూడా ఎక్కడ చూసినా మీరు చూస్తే గోడలన్నీ కూడా క్రాక్స్, వర్షం పడితే మొత్తము అంటే నీళ్లు కూడా లోపలికి రావడము, ఇట్లా సింగరేణి కార్మికుల యొక్క క్వార్టర్స్ని మరమ్మత్తు గురించి ఇప్పటివరకు ప్రస్తావన లేదు. ఇలా సింగరేణి వలన వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ సింగరేణి కార్మికులు ఉండే క్వార్టర్లో ఇలా కనీస వసతులు లేవు, క్వార్టర్లను రిపేర్ చేయించే పరిస్థితి లేదు. మేము ఇవాళ సింగరేణి కార్మికుల క్వార్టర్లను సందర్శించి ఇక్కడ క్వార్టర్లలో ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఈ ప్రాంతము నస్పూర్ మున్సిపాలిటీల సింగరేణి ప్రాంతం నుంచి ఇంత ఆదాయం వచ్చినప్పటికీ ఇక్కడ కనీస మౌలిక వసతులు లేవు. ఒక డంప్ యార్డ్ లేదు, పిల్లగాళ్ళు ఆడుకుందామంటే ఒక ప్లే గ్రౌండ్ లేదు, చదువుకుందామంటే ఒక లైబ్రరీ లేదు. ఇటువంటి కనీస వసతులు ఇవాళ నస్పూర్ మున్సిపాలిటీల ఈ సింగరేణి ప్రాంతంలో లేవు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తామని చెప్పారు ఎన్నికల సమయంలో, వాటిని అమలు చేయలేదు. కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళందరినీ కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాము, లేదా కనీసము కోల్ ఇండియాలో ఉన్నట్టు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తామన్నారు. ఇవాళ హై పవర్ కమిటీ వేతనాలు లేవు. ఇట్లా ఈ సింగరేణి ప్రాంతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శ్రమ దోపిడీ చేస్తుంది. సింగరేణి కార్మికుల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో అనేక మంది భూములు కోల్పోయారు. వాళ్ళను లారీల డ్రైవర్లుగా పెట్టుకున్నారు. వాళ్ళని ఇవాళ ఈ ఎమ్మెల్యే వచ్చినాక దాంట్లో నుంచి కూడా తీసేశారు. ఇవాళ వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ దగ్గర కూడా పనిచేసే పరిస్థితి లేదు. సింగరేణి ప్రాంతంలో వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కార్మికులకు వాళ్ళకు ఉండే క్వార్టర్లన్నీ కూడా వసతులతో ఉండాలి. క్వార్టర్లన్నీ కూడా వెంటనే మరమ్మత్తు చేయించాలి. సింగరేణి ప్రాంతంలో ఉన్న ఈ కాలనీలలో ఉన్న సమస్యలు, చెత్త సమస్య కావచ్చు, డంప్ యార్డ్ సమస్య కావచ్చు, ఈ సమస్యలన్నిటికి కూడా వెంటనే పరిష్కారం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ 6వ దినోత్సవ సందర్భంగా గావ్ చలో బస్తీ ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు బూత్ అధ్యక్షుడు జెండా ఆవిష్కరించిన తర్వాత రేషన్ షాప్లోకి వెళ్ళి లబ్ధిదారులను కలవడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో వసతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సింగరేణి ప్రాంతంలో ఎక్కువగా క్వార్టర్లు ఉంటాయి, క్వార్టర్లో శిథిలావస్థలు ఉన్నాయి. ఆ శిథిలావస్థలు ఉన్న క్వార్టర్లను ఈరోజు మా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి గారు సందర్శించి తర్వాత జీఎం గారికి వినతి పత్రం అందడం జరిగింది. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ కేంద్రాన్ని జీఎం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యాజమాన్యం 45 కోట్లు విద్యకు ఖర్చు చేస్తుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలిటెక్నిక్లో ర్యాంకు వస్తే డిప్లొమాలో చేరవచ్చన్నారు. మంచి ఉద్యోగాలు కూడా సాధించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సివిల్ జీఎం శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ రాజేశ్వర్, హెచ్ఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సో ఓపిక వినండి. తర్వాత కూడా వాళ్ళని ఇంటరాక్ట్ అవుతారని అందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. అదేవిధంగా ఈరోజు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ చెప్పారు, ఎడ్యుకేషన్కి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. నిజంగా ఇది దాదాపు ఏ ప్రభుత్వ రంగ సంస్థ కానీ ఇండస్ట్రీ కానీ అంత ఖర్చు చేయదు. అంటే పీజీ కాలేజ్ నుంచి కింద స్కూల్స్ వరకు మరి సింగరేణిలో ఉన్న అన్ని ఏరియాల్లో దాదాపుగా స్కూల్స్ ఉన్నాయి. మన దగ్గర పాలిటెక్నిక్ స్కూల్, కొత్తగూడెంలో కాలేజు, ఉమెన్స్ కాలేజు, డిగ్రీ కాలేజు, పీజీ కాలేజు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మన చైర్మన్ గారు కూడా ఎడ్యుకేషన్కి సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు అట్లాగే పరిసర ప్రాంతాల ప్రజల యొక్క పిల్లలకు కూడా మంచి విద్యను టెక్నికల్ కానీ లేకపోతే మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్ కానీ అందించాలనే ఉద్దేశంతో వీటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఇక్కడ మనం ఈ పాఠశాలలో
ఈరోజు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ క్యాంప్ మరి ఫస్ట్ టైం ఏర్పాటు చేశారని చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం. ఇందులో మరి పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి. 10th క్లాస్ స్టూడెంట్స్ సుమారు మరి 60-62 మంది ఉన్నారన్నారు. సరే, కొంతమంది వేరే ఎడ్యుకేషన్ వేరే కోర్సెస్కి ఉంటే దానికి వెళ్ళవచ్చు. మిగతా వాళ్ళు మరి ఈ కోచింగ్ క్యాంప్ని ఉపయోగించుకోవాలి. ఏ కోర్సు ఎంపిక చేసుకోవాలనేది మనకు ఇదే స్కూల్లో పూర్వ విద్యార్థి సంఘం వాళ్ళు మీకు చెప్పి ఉన్నారు. పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ అనేది ఒక మధ్య రకంగా, అంటే మనకు ఉద్యోగం తొందరగా రావాలన్నా ఇంజనీరింగ్ బీటెక్ కానీ ఇవి కానీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం పాలిటెక్నిక్ వైపు వెళ్తాం. పాలిటెక్నిక్ చదవడం ద్వారా పాలిటెక్నిక్ సర్టిఫికేట్తోని మరి ఎన్నో ఉద్యోగాలు మనకు బయట దొరుకుతూ ఉన్నాయి. మన సింగరేణిలో కూడా పాలిటెక్నిక్ చేసి ఎంతోమంది మైనింగ్ అయితే మైనింగ్ గవర్నమెంట్గా సూపర్వైజర్గా, ఎలక్ట్రికల్ మెకానికల్ చేస్తే ఏఎన్ఎం సూపర్వైజర్లుగా, సివిల్ చేస్తే సివిల్ సూపర్వైజర్స్గా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నా యొక్క సజెషన్ ఏంటంటే, సరే మనం పాలిటెక్నిక్ చేసి ఏదో ఉద్యోగంలో చేరినప్పటికీ తర్వాత లేదు ఉద్యోగంలో చేరకపోయినా, ఉద్యోగంలో చేరకపోతే కంపల్సరీ మళ్ళీ ఈసెట్ లాంటివి రాసి మళ్ళీ మనం సెకండ్ ఇయర్లో డైరెక్ట్ ఇంజనీరింగ్ బీటెక్ వెళ్ళే అవకాశం ఉంది. అట్లా చేయొచ్చు. సో అది కూడా అంటే మనం ఖాళీగా ఉండకుండా పాలిటెక్నిక్ చదివేసిన అయిపోయింది, ఇక ఉద్యోగానికి వెతుకో ఉంటున్నాం, ఉద్యోగం ఇంకా రావట్లేదు, మరి ఖాళీగా ఉండకుంటే ఏం చేయాలంటే ఈసెట్ రాసేసి తర్వాత కూడా మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేయొచ్చు. చాలామంది కూడా అట్లాగా ఉన్నారు. రాజ్యాంగం, స్వాతంత్ర పోరాటం విలువలు తెలియజేయాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. గురువారం అశోక్ రోడ్ హమాలీవాడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పూదరి సునీత మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేయడం తగదని అన్నారు. మతం పేరుతో విభేదాలు సృష్టించడం బీజేపీ లక్ష్యమని విమర్శించారు. అందుకే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలు నేటి తరానికి వివరించడం ధ్యేయమని చెప్పారు. పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటులో, అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై సంవిధాన్ ప్రతిజ్ఞ, భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు. జై బాపు, జై సంవిధాన్, కాపాడుకుందాం భారత రాజ్యాంగం. అందరు రావాలి. అక్కడ 14-15 వీళ్ళందరూ కూడా ర్యాలీలో నడిచి రావాలి. Viశ్వవ్యాప్తమైన
అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగ సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ అంతస్తుల్లోను అవకాశాల్లోను సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ మంచాల నియోజకవర్గంలో మా పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారుల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మరి మంచాల పట్టణంలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున ప్రతి వార్డులో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత స్వాతంత్రాన్ని మరి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఇట్లున్న ఇప్పుడు అట్లే విధంగా మరి కొనసాగాలనే ఉద్దేశంతో మరి యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం మరి బీజేపీ నాయకులు గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క రాజ్యాంగం మీద వారు పెట్టిన దృష్టి ఎలా ఉందంటే మరి పేద బడుగు బలహీన వర్గాల మరి వాళ్ళ హక్కులను కాలు రాస్తూ వారు రాజ్యాంగాన్ని చేర్పులు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని నిరసిస్తూ మరి వారు ఏదైతే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇటు చూస్తూ పోతూ ఉంటే మరి ఈ దేశంని ఓన్లీ ఒక మతం పేరుటనో కులం పేరుతనో మరి వర్ణాల పేరునో మరి విభేదాలు సృష్టించుకుంటూ అల్లకల్లోలం చేస్తూ ఇటు లౌకిక దేశంగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని మొత్తం సర్వనాశనం చేసే దిశగా మరి యొక్క బీజేపీ పార్టీ అడుగులేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క మరి ప్రజానికి తెలవాలనే ఉద్దేశంతో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని పెద్దలు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అదేవిధంగా మా ఖర్గే గారు తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రతి వార్డులో ప్రతి ఊరూరా మరి తిరుగుతూ ఈ రాజ్యాంగ విలువలను, స్వతంత్ర విలువలను తెలియజేస్తూ మరి ఒక కార్యక్రమం కొనసాగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు మంచాల పట్టణంలోని 13, 14, 15 వార్డుల నాయకులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ముందు పాదయాత్రగా తీసుకెళ్తూ ప్రతి వార్డులో తిరుగుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మరి ఈ యొక్క పేదలను ఏదైతే మరి పేదలను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, సంస్కరణలు పేదల గురించి సంస్కరణ చేసిన కూడా పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ భూమి విషయంలో కావచ్చు, అన్నం మన ఏదైతే ప్రతి ఒక్కరు తిండి విషయంలో కావచ్చు, ఈ బట్ట విషయంలో కావచ్చు, గుడ్డ విషయంలో కావచ్చు, మరి ప్రతి ఒక్క విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి నిరూపించడానికి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంగా వచ్చినటువంటి 13, 14, 15 వార్డు ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, ప్రజానికానికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వల్ల రాజ్యాంగం యొక్క పరిరక్షణ చేయాలనే ఉద్దేశం, అదేవిధంగా బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తుందో దాని నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. అదేవిధంగా గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం, గాంధీజీ కలల కన్నా దేశాన్ని ఏ విధంగా ఉంచాలనేది కూడా పట్టణ స్థాయి, గ్రామ స్థాయిలో తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుకూలంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కింది స్థాయి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం తీసుకుపోవాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచిన ఘనత బీజేపీ పార్టీ దక్కింది. అటువంటి అవమానాన్ని భరిస్తున్నా కూడా ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారంటే కేవలం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా పూర్తి స్థాయిలో తీసుకుపోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసారావు సూర్యకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు 16, 17వ వార్డులో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై బాపు అనే విధానం ఏంటంటే మన భారతదేశంలో మతకులు అనేది ఉండకుండా అందరూ సమానం, ఏ మతం మా మతం ఈ మతం అంటూ ఉండద్దు, అందరం ఒకటే, అన్ని కులాల మార్కుల విగ్రహం అనేది లేకుండా అందరం ఒకటే విధంగా అందరం ఒకే సహకారంగా ఉండాలని, శాంతియుతంగా ఉండాలని నినాదం. జై భీమ్ అనేది మన భారత రాజ్యాంగానికి ఈ తరుణంలో జరిగిన దానికి భిన్నంగా ఈరోజు మనము జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ గల్లీ గల్లీల జై బాపు, జై భీమ్ నినాదాన్ని తీసుకురావడం జరిగింది.
మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్క పౌరుని కోసం కాదు, ఏ పార్టీ కోసం కాదు, మన దేశ ప్రజలందరి కోసం రాయడం జరిగింది. మనం మన భారత రాజ్యాంగాన్ని అందరూ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నెల 14వ తేదీన మంచిర్యాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 14వ తేదీన మంచిర్యాలకు రానున్నారు. భట్టి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఐబీ చౌరస్తాలో ప్రస్తుతం ఉన్న అంబేద్కర్ విగ్రహం స్థానంలో 14 అడుగుల కొత్త విగ్రహాన్ని భట్టి ఆవిష్కరించనున్నారు. అనంతరం గోదావరి రోడ్డులో నిర్మించిన మహాప్రస్థానంను కూడా భట్టి ప్రారంభిస్తారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంను పరిశీలిస్తారు. భట్టి రాక సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు భారీ ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంచిర్యాల ఏసీసీ క్వారీ రోడ్డులోని ఆండాల్దేవి నగర్ డంప్ యార్డ్ ఎత్తివేసి స్థానికులను అనారోగ్యం బారి నుంచి కాపాడాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బీజేపీ నాయకుడు గాజుల ముఖేష్ గౌడ్ అధికారులను కోరారు. గురువారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా ఆండాల్దేవి నగర్లో పార్టీ శ్రేణులు పర్యటించారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాలలోని చెత్త జనావాసాల్లో వేయడం వల్ల దుర్గంధం వెదజల్లి స్థానికులు అనారోగ్యంకు గురవుతున్నారని అన్నారు. యుద్ధ ప్రాతిపాదికన డంప్ యార్డ్ మరో చోటుకు తరలించాలని కోరారు. గతంలో అనేక సార్లు స్థానికులు ఆందోళన చేసినా అధికారులు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. भारत माता की जय, बीजेपी जिंदाबाद, मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, बीजेपी जिंदाबाद, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, बीजेपी माता की जय, भारत माता की जय. సీనియర్ బీజేపీ నాయకుడికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దాంతోపాటుగా గావ్ చలో బస్తీ చలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి బస్తీలలో గ్రామాలలో ఏమేం సమస్యలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు, సంక్షేమము, అంత్యోదయం ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుతున్నాయా లేదా అనేటువంటి అది తెలుసుకోవడానికి మేము రావడం జరిగింది. మేము ఇక్కడికి రాగానే మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య నేటి వరకు ఇంకా పరిష్కారం కాలేదు అన్నది వారు చెప్తున్నటువంటి విషయం. దాంతోపాటుగా ఈ ప్రాంతం లోపల వీళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి నిరుపేదలైనటువంటి వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఆ రోజు ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలకు వచ్చి అధికారులు మార్కింగ్స్ పెట్టుకుంటా పోతా ఉన్నారు. అభివృద్ధి చేయడానికి మేము ఎవరం కూడా దానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి జరగాలి కాదని కాదు, కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారన్నదైతే వాళ్ళకు తెలవాలి.
అసలు ఎందుకు ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి నివాసం ఉన్నారు పూర్తిగా పేదవాళ్ళు, ఇక్కడ చిన్న చిన్న కిరాణం షాపులు అవి పెట్టుకొని బ్రతుకుతున్నారు. మేము ఆ రోజులలో హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బెల్లంకొండ మురళీధర్ గారి సారథ్యం లోపల ఈ ప్రాంతం లోపల తెలుగుదేశం పార్టీ హయాం లోపల ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ లేఅవుట్ చేసి ఇచ్చినటువంటి స్థలాలు. ఈ స్థలాలలో ఇప్పుడు వచ్చి ఒకటేసారి ఇక్కడ నుంచి మేము రోడ్డు తీస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ రోడ్డు తీస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా మాట్లాడి అసలు వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ రోడ్డు తీస్తే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనుకుంటున్నారు, నిరుపేదలైనటువంటి వాళ్ళను రోడ్డు పేరుతో ఇక్కడ నుంచి పంపించాలని ఆలోచిస్తే ఇది సరైన విధానం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, ఇంతవరకు మీకు ఆ గైడ్లైన్స్ వచ్చినాయా, మీకు దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ జరిగిందా జరగలేదా అన్నది ఇప్పటికి వరకు అయితే ఎవరికి సమాచారం లేదు. లేనప్పటికీ 1కి 4 సార్లు వచ్చి మార్కింగ్ ఎందుకు పెడతా ఉన్నారు అన్నది అడుగుతున్నాను. సరే, మార్కింగ్ పెడతా ఉన్నారు. మార్కింగ్ కంటే ముందు అధికారులు వీళ్ళందరితో మాట్లాడాలి. వీళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఏంది అన్నది తెలుసుకోవాలి. వీళ్లకు మీరేం చేయబోతా ఉన్నారు, మీరు వాళ్ళకి ఏం చేస్తారు అన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మీరు అలా చెప్పకుండా ఇక్కడున్న ఈ ప్రాంతం వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాము అని అంటే మాత్రం అది సరైన విధానం కాదు. దానికి తోడుగా ప్రత్యేకంగా వీళ్ళకి సంబంధించిన ఈ సమస్య, అదేవిధంగా డంపింగ్ యార్డ్ సమస్య సింగరేణి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆ నస్పూర్ ప్రాంతం లోపల సింగరేణి ప్రాంతం లోపల డంపింగ్ యార్డుకు వాళ్ళు ఆమోదం వేసినప్పటికీ ఫారెస్ట్ నుంచి క్లియరెన్స్ రాలేదు అన్నటువంటిది ఇష్యూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు గావ్ చెలో బస్తీ చెలో ప్రోగ్రాంలో ఈరోజు అండలమ్మ కాలనీకి మేము బీజేపీ కుటుంబ సభ్యులం అందరం వచ్చి మా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నటువంటి సమస్యలు, ఈ కాలనీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా డంప్ యార్డు ప్రధాన సమస్య. ఇక్కడ డంప్ యార్డు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డంప్ యార్డ్ సమస్య ఇక్కడ ఉంది. గత ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిర్రు, మీ డంప్ యార్డ్ సమస్య త్వరగా పరిష్కరిస్తామని. పోయినసారి ఎలక్షన్లో 100 రోజులనే మీ డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తానని చెప్పేసి స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికీ 15 నెలలు అవుతున్నా కానీ ఈ డంప్ యార్డ్ సమస్యతో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, చిన్నవాళ్ళు శ్వాసకోశ వ్యాధితో కానీ ఊపిరితిత్తుల వ్యాధితో కానీ అనారోగ్య పాలై ఇలా అప్పుల పాలవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్, దీన్ని డంప్ యార్డ్ ఆనుకొని పక్క పంటే స్కూల్ ఉంది. గతంలో ఆ స్కూల్కు 100 మంది పైచిలకు వెళ్ళే పిల్లలు ఇప్పుడు ఈ అనారోగ్య కారణాల వల్ల ప్రైవేటు బడులలోకి వెళ్ళి ఇలా ఫీజులకు ఎంతగానో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 12న శనివారం మంచిర్యాలలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రేవెల్లి రాజలింగు, కార్యదర్శి వేముల రమేష్లు పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వీర హనుమాన్ విజయ యాత్రలో హిందూ సమాజం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మన దేశ ధర్మం, దేవాలయ రక్షణకై, సనాతన సంస్కృతి, గోమాత రక్షణకై ప్రతి హిందువు కృషి చేయాలని కోరారు. హైందవ ఐక్యతను చాటాలని కోరారు. వీర హనుమాన్ యాత్రను, శోభయాత్రను మంచిర్యాల పండరీనాథ్ ప్రారంభిస్తారని చెప్పారు. మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారులు కూడళ్ల మీదుగా శోభయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు గొట్టిపర్తి కనకతార, బజరంగ్ దళ్ కన్వీనర్ అంబటి సంజయ్ కుమార్, సహాయ కార్యదర్శి విద్యాసాగర్, సభ్యులు ముత్యం పద్మ, సురేష్, సంధ్యారాణి, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్, మనం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మనము హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మనము శనివారం నాడు 12వ తారీఖు రోజున సాయంత్రం 5 గంటలకు మంచిర్యాల నగరంలోని ఐబీ చౌరస్తా వద్ద భారీ శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శోభయాత్ర కూడా చాలా ఘనంగా నిర్వహించేందుకు హిందువుల సహకారం కావాల్సింది. హిందువుల యొక్క శక్తి, హిందువుల యొక్క ఐక్యత చాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచిర్యాల నగర పరిసర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కూడా హిందువులందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క శోభయాత్రను దిగ్విజయం చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున హిందూ బంధువులందరికీ కూడా కోరుతుంది. రామకృష్ణపూర్ రవీంద్రకని రైల్వే స్టేషన్లో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధనాసింగ్ నాయకులతో నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, డివి దీక్షితులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు గడిచిన సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడం ఆనందదాయకమైన విషయమన్నారు. నేటి తరం యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని, భవిష్యత్తు తరాలకు బీజేపీ నాయకత్వం నాంది పలుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్, కళాధర్ రెడ్డి, సంతోష్రామ్, ఎల్లేష్, మహిళా నాయకురాలు తోట పద్మ, జంగం జ్యోతి, శెట్టి రమేష్, లక్ష్మణ్, కేదారి, మేకల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాని రావట్లేదు ఎక్కడ శక్తి ఎక్కడ దీక్షిస్తారు. ఇటు రండి, ఇటు బాగుంది. మీదే ఎక్కువ అని అందరూ పడతారు. ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొన్న 6వ తారీఖున ప్రారంభమైనాయి ఈ వారోత్సవాలు. ఈ వారోత్సవాల భాగంగా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కార్యక్రమాన్ని మన రైల్వే స్టేషన్లో పరిశుభ్రత అనే అంశం పైన తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఆవరణలో అంతా చెత్తను చెదారాన్ని అంతా మా బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ తొలగించడమైనది. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారాన్ని కూడా మనమే కొద్దిగా క్లీన్గా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది. మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది. చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. ఈ 11 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలను సాధించింది. జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది. అదేవిధంగా త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఒకే దేశం ఎన్నికలు కూడా లోక్సభలో మళ్ళీ ఒక 6 నెలల పాటు పొడిగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను మన ఇప్పుడున్న 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువెళ్ళే విధంగా వృధా ఖర్చు అవుతుంది, మరి సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేది ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది, దేశ సేవకే పనిచేస్తుంది, దేశ భద్రతకే పనిచేస్తుంది, దేశంలో ఉన్న ప్రజలందరి కోసం పనిచేస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజుల వరకు మేము ఎందుకు ఇయ్యలేదామా అధికారం, తెలంగాణలో మేము ఎందుకు ఇయ్యలేమా అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నది. ఎందుకంటే మరి ఈ అభివృద్ధి చేసే పార్టీకి మనం ఈసారి పట్టం కడదామని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి మందమరి ఏరియా రామకృష్ణాపూర్, సింగరేణి ప్రాంతమైన అబ్రహం నగర్, సర్దార్ వల్లాభాయ్ పటేల్ నగర్ కార్మికవాడల్లో మురుగునీరుతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని మందమరి మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కార్మికవాడల్లోని మంచినీటి పైప్ లైన్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. గత 40 ఏళ్ల కిందట సింగరేణి యాజమాన్యం కార్మికుల సౌకర్యార్థం మంచినీటి సరఫరా కోసం పైప్ లైన్ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇనుప పైపులు తుప్పుపట్టి కాలనీలోని డ్రైనేజీ నీరు మంచినీరుతో సరఫరా అవుతుండటంతో ప్రజలు రోగాల పాలవుతున్నారని తెలిపారు. యాజమాన్యం స్పందించి కార్మిక కాలనీలలో మంచినీరు సరఫరా చేయడానికి నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట కాలనీ వాసులు, కార్మికులు, కార్మికేతరులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నేను ఈరోజు 19వ వార్డులో రబ్బాని ఇంటి ముందట డ్రైనేజ్ జామ్ అయిందని చెప్పడం జరిగింది. కమిషనర్ రాజు గారికి చెప్తే వారు 3 మనుషులను పంపించడం జరిగింది. క్లీన్ చేసిండ్రు, ఆయన క్లీన్ కాలేదు. ఇంతలోనే
ఇలాంటి ఈ కాలనీలో ఉన్నటువంటి మహిళలు సింగరేణి పంప్ వస్తుంటే ఆ నీళ్లు డ్రైనేజీలోకి పోతున్నాయి. పంప్ వచ్చినప్పుడు ఖాళీ అప్పుడు ఏదైతే ఆ నీళ్లు డ్రైనేజీల నీళ్లు ఆ పైపులకు పోయి మా మురికిలే తాగుతున్నామని చెప్పడం జరిగింది. నేను అన్నీ అబ్జర్వ్ చేశాను. ఇక్కడి నుంచి ఆ జంపయ్య ఇంటి మన రేవేలి ఓదెల ఇంటి వరకు కూడా చూశాను. అక్కడ కూడా నీళ్లు స్ప్రెడ్ అవుతున్నాయి. రంధ్రాలు బట్టి చిలుము బట్టి ఈ పైపులు ఈ సింగరేణి సంస్థ ఎప్పుడైతే ఏర్పడదో ఇక్కడ ఈ కాలనీ ఏర్పడ్డప్పుడు శ్రీనివాసనగర్ ఏర్పడ్డప్పుడు అబ్రహనగర్లో పైపులు అప్పుడు లోతులో ఉండే అంతవరకు మార్చారు. కానీ ఇక్కడి నుంచి మొదలుకొని మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి నుంచి ఆ మెయిన్ రోడ్ వరకు ఈ సింగరేణి యాజమాన్యం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. మంచినీళ్ళు ఇస్తున్నారు కానీ ఈ 40-50 సంవత్సరాల కింద వేసినటువంటి పైప్ లైన్ తుప్పుబట్టి రంధ్రాలు పడి డ్రైనేజీలో ఉండి ఆ డ్రైనేజీలో నీళ్లు ఆ పైపులలోకి వచ్చి వీళ్ళు తాగి రోగాల పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇక్కడ ఇందిరానగర్లో ఏ విధంగానైతే పైప్ లైన్ను మార్చి లోపలి డ్రైనేజీలో ఉన్న పైప్ లైన్ వదిలిపెట్టి పైనుంచి ఇందిరానగర్లో ఏ విధంగా వేసారో అదేవిధంగా ఈ అబ్రహాం నగర్ శ్రీనివాస నగర్లో కూడా ఆ డ్రైనేజీల పైపులను తీసేసి కొత్త పైపులు వేసి వీళ్ళకి మంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి నేను సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చారకు బొట్టత్తలేవు నీళ్ళు 5 సంవత్సరాలు అయితే అన్ని బయలుకి మురుకు నీళ్ళే తాగుతాను. మొత్తం జంగచ్చిపోయింది, ఖరాబ్ అయింది పైపు. ఆ పైపు ఉంటే మురుకు నీళ్ళు అన్నీ ఇట్టేస్తాను. ఇప్పుడు కాలువ తీసేపటికే కొంచెం కిందికి వెళ్ళిపోతాను కానీ అప్పటికి మురుకు నీళ్ళే తాగుతాను. 5 సంవత్సరాలు పిల్లగాళ్ళకు పడతలేవు, దగ్గులు జ్వరాలు రోగాలు. మాకు నడుము నొప్పులు కిడ్నీలు ఖరాబ్ అవుడు మాకు అట్టకు ఇట్టున్నది సార్. మంచిర్యాల వాస్తవ్యులు ప్రముఖ కవి రచయిత అవధాని డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ సంపూర్ణ శతవధానం చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 12, 13, 14 తేదీలలో సూరవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం ప్రజాపద్యం అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త నిర్వహణలో శతవధాన షడానన శతవధాన పూర్ణచంద్ర డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ సంపూర్ణ శతవధానం జరగనుంది. ప్రముఖ కవి రచయిత అభినవ కవికోకిల తెలుగు భాష భూషణ్ సాహిత్యశ్రీ సన్మాండా దాస్తరి శ్రీనాథ్ గౌడ్ వ్యక్తిగతంగా సంగీత సాహిత్య సుధావాహిని సంస్థ పక్షాన హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేశారు. మంచిర్యాల సాహిత్య మకుటంలో కలికితురాయి అని కొనియాడారు. వెంకటరమణ పట్వర్ధన్ ఇంకా లెక్కకు మించిన అవధానాలనేకం చేయాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శతవధాన కార్యక్రమం సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరం నాంపల్లి హైదరాబాద్లో జరగనుందని తెలియజేశారు. ఆత్మీయ కవిమిత్రులు, సాహితీ స్వరూపులు, సాహితీ పోషకులు, కవి కళాకారులు, రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల 12, 13, 14 అనగా శనివారం, ఆదివారం, సోమవారం రోజులలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వేదికగా ప్రజాపద్యం మరియు అవధాన విద్యా వికాస పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో మన స్థానిక కవిమిత్రులు, సాహితీ స్వరూపులు అయినటువంటి శతావధాన షడానన శతావధాన పూర్ణచంద్ర డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ గారి యొక్క సంపూర్ణ శతావధాన కార్యక్రమము జరగనున్నదని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. మరి ఇట్టి కార్యక్రమానికి సాహితీ ప్రియులు, కళాప్రియులు, సాహితీ పోషకులు, రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులు, ఇతర కవి కళాకారులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా తెలియజేస్తూ మరి వెంకటరమణ పట్వర్ధన్ గారు మన స్థానికులు కావడం నిజంగా ఈ మంచిర్యాలకే గర్వకారణమని తెలియజేస్తూ మరి అటువంటి మహానుభావులు మనకు సహచరులు, అనుచరులు కావడం నిజంగా ముదావహం, ఒక్కింత గర్వకారణంగా తెలియజేస్తూ వారు నాకు అత్యంత సన్నిహితులు మరియు ఆత్మీయ మిత్రులు కావడం నా యొక్క పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తూ ఈ శతావధానాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వారికి నా యొక్క హృదయపూర్వక హార్దిక శుభాభినందనలు తెలియజేస్తూ డాక్టర్ మారేపల్లి వెంకటరమణ పట్వర్ధన్ గారు ప్రస్తుతం వారు మంచిర్యాల జిల్లా చెన్నూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీ పట్వర్ధన్ గారు సహృదయ సంపన్నులు, స్నేహశీలి,
చక్కని సాహిత్య ప్రోత్సాహకులు, చక్కని సాహిత్య విశ్లేషకులు, అన్నిటికీ మించి మరి నేడు వారు ఒక అవధానిగా ఒకనాటి సాంప్రదాయ అవధాన క్రీడను మరి కొనసాగిస్తున్నారు. ఆ యొక్క కళను నేటి సమాజానికి అందిస్తున్నటువంటి మహానుభావులు. మరి ఈరోజు వారు ఈ యొక్క సంపూర్ణ శతావధానం హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా మరోసారి వారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ నా పక్షాన మరియు మా యొక్క సంస్థ సంగీత సాహిత్య సుధావాహిని సంస్థ పక్షాన కూడా వారికి హార్దిక శుభాభినందనలు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.